బీజేపీ పార్టీ ఆఫీసులో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడారు. చూద్దాం. అందరికి నమస్కారం. ఈ మీడియా సమావేశానికి వచ్చిన పత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, అట్లాగే ఈ మీడియా సమావేశం తీసుకునే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, సో ఈ మీడియా సమావేశాన్ని కొనసాగించాల్సిందిగా ప్రభాకర్ గారిని కోరుతున్నాను. ఓవర్ టు యు సార్. అందరికీ ప్రణామాలు. రెండు ముఖ్యమైనటువంటి అంశాలని ప్రస్తావించదలుచుకున్నాను. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు, కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను. కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తాను. ఎందుకు ఆ రకంగా హరీష్ రావు చెప్పాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది. సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ పరణ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తూ ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ, డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. దీనికి ఇప్పటికే ఈ యొక్క అంశంలో భాగంగా కవితకి కావాల్సిన న్యాయ సలహా అందిస్తున్నటువంటి అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ అడ్వకేటుని ఏ రకంగా వీరు చట్టసభలో కూర్చోబెట్టారో కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆ క్రమంలోనే విచారణ కమిటీలు మందగోడిగా ఎలా సాగుతున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం. ఇది ఒకవైపున కనబడుతున్నటువంటి దృశ్యం. ఇంకొక వైపుకి వెళ్తే అప్పటి 10 సంవత్సరాల పాలనలో, ఇప్పటి 15 మాసాల యొక్క పాలనలో సంక్షేమ పథకాల యొక్క అమలు ఏ గ్రామ పంచాయతీలో కానీ, నగరంలో కానీ, జిల్లాలో కానీ గ్రామ సభల యొక్క ఆధారంగా ఎంపిక జరగకపోవటం వల్ల చిట్ట చివరి పేదవాడికి, నిజమైనటువంటి అర్హులకి, బీదలకి చేరకుండా వీరి రాజకీయ నిర్ణయాల వల్ల అప్పుడు వాళ్ళకి చెందిన వాళ్ళకే దక్కింది, ఇప్పుడు కూడా వీళ్ళకి చెందిన వాళ్ళకే దక్కుతోంది. ఉదాహరణకి ఈ మధ్య ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ఆ ఊర్లో అతి పేద కుటుంబం అదే, దళిత కుటుంబం కూడా అదే, వికలాంగుల కుటుంబం కూడా అదే. కానీ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాలా. కారణం వాళ్ళకి రాజకీయ నేపథ్యం లేదు కాబట్టి. ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారుల యొక్క ఎంపిక విషయంలో
ముమ్మాటికి న్యాయ విచారణ జరిగి తీరాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం యొక్క రూపకల్పనలో, నిర్మాణంలో కేంద్ర నిధులు ఉన్నాయి, రాష్ట్ర నిధులు ఉన్నాయి. కాబట్టే ఈ యొక్క డిమాండ్ మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఇక పోతే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. అనుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో సాధించడంతో పాటు ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ని మరొకసారి ఏకాకిని చేసినటువంటి చరిత్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు ఈ ఆపరేషన్ సింధూర్ ఆగలేదు.